హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు కథని వినిద్దాం. ఇల్లంతా హడావిడిగా సందడిగా ఉంది. అవును, మరి పెళ్ళంటే ఆ మాత్రం ఉంటుంది కదా. కానీ దివిజ మాత్రం చాలా కంగారుగా ఉంది. పెళ్లి కూతురు కదా, ఆ మాత్రం ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. తనది కొత్త పెళ్లి కూతురికి ఉండే కంగారు కాదు. ఈ పెళ్లి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆపాలని చివరి వరకు ప్రయత్నించి కుదరక ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ చేతులు నలుపుకుంటుంది. ఇంతలో దివిజ పిన్ని సుధ వచ్చింది. తను రెడీ అయ్యిందో లేదో చూద్దామని. దివిజ మనసు ఏంటో తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి సుధ. కానీ తను కూడా ఏమీ చేయలేని నిస్సహాయారాలు. తనని చూడగానే దివిజ పిన్ని ఏం చేయాలో తెలియటం లేదు. ఎలా తప్పించుకోవాలి ఈ పెళ్ళి అని తన చేతులు పట్టుకుంటుంది. దివిజ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది అంటుంది సుధ. దివిజ విసురుగా చేతులు వదిలేసి, నీకు అందరూ అలాగే కనిపిస్తారు, నా బాధే ఎవరికీ కనిపించదు అని ఏడుస్తుంది. ఏంటే ఇది, మరి కాసేపట్లో పెళ్ళి పెట్టుకొని అని లోపే, పిన్ని ప్లీజ్, అన్నీ తెలిసి నువ్వు కూడా మరో మాట రాక ఆగిపోయింది దివిజ. అసలు ఎందుకు నీకు ఈ బాధ? ఎవరినన్నా ప్రేమించావా అంటే లేదు. పోనీ అబ్బాయిలతో సమస్య అంటే అసలు నువ్వు తనతో సరిగ్గా మసులుకుంది లేదు. హిమజికి ఏమయ్యిందో అని మాట పూర్తి చేసేలోపు ఏదో అవ్వలేదు, ప్రాణం పోయింది. అది ఎలా పోయింది తెలుసు. పోయి సంవత్సరం కూడా కాలేదు, నన్ను పెళ్లికి సిద్ధం చేసేశారు. నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారా అంటుంది. ఒక్కసారిగా తలుపు తెరుచుకున్నాయి. ఇద్దరూ అటువైపు చూశారు. తలుపు తెరుచుకునేసరికి సుధా దివిజ ఇద్దరూ అటు చూస్తారు. దివిజ తల్లి సుధకు అక్క అయిన సీత అక్కడికి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదేమి దివి అంటూ. దివిజ కళ్ళల్లో నీళ్లు చూసి సుధా అలా ఉండడం చూసి సీతకు ఏం జరిగిందో అర్థమవుతుంది. దివిజ వైపు చూస్తూ, సీత, నువ్వు ఎన్ని వేషాలైనా వేయి, కానీ ఈ పెళ్లి మటుకు తప్పించుకోలేవు అని అంటుంది. అది కాదక్క అని ఏదో చెప్పేలోపే సీత నువ్వేం చెప్పొద్దు అన్నట్లు చేయి పెడుతుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు సుధా. దివిజ గురించి నాకు తెలుసు, కానీ దాని బాధ అర్థం లేనిది. నువ్వు దాన్ని వెనక్కేసుకురాకు. ఏం చేయాలో నాకు తెలుసు అని దివిజను లాక్కెళ్ళి అద్దం ముందు కూర్చోబెట్టి పెళ్లి కూతురులా అలంకరిస్తుంది సీత. అలంకారం పూర్తయ్యేసరికి దివిజను కళ్ళ నుండి నీరు ధారగా కారుతుంటుంది. సీత వాటిని తుడుస్తూ, బాధపడకు దివిజ, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు కాస్త కుదురుగా కూర్చో, అంతే చాలు అంటుంది. ఇంతలా చిత్రహింసలు పెట్టి చంపే కంటే ఒకేసారి చంపేస్తే బాగుంటుంది కదమ్మా అంటుంది దివిజ. సీత ఒక్కసారిగా దివిజ అని గద్దిస్తుంది. ఏది ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నీ చేత చెప్పించుకునే స్థితిలో మేము లేము. నోరు మూసుకొని మేము చెప్పింది విను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడే చంపి పాతేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. సీత అటు వెళ్ళగానే, ఇక్కడ ఆ పని చేయండి, పీడా పోతుంది అంటుంది. దివిజ, ఏంటా మాటలు? శుభమా అని ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే అని అంటుంది సుధా. ఇది శుభకార్యం ఏంటి పిన్ని? నా కర్మ కాకపోతే కనీసం నన్ను అడిగారా నీకు ఈ పెళ్ళి ఇష్టమా అని? వారి పాటికి వారు పెళ్లి సంబంధం తీసుకుని వచ్చారు. ఎవరికి పాటికి వారు మాట్లాడుకున్నారు, కుదుర్చుకున్నారు. కనీసం నన్ను ఒక మాట కూడా అడగలేదు. పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేసేది నేను. కనీసం చేసుకుంటావా, ఇప్పుడు నీకు ఇష్టమేనా అని కూడా అడగలేదు. ఎవరి నిర్ణయాలు వారి అయినప్పుడు నేను ఎటుపోతే ఏముంది పిన్ని? సరే, వారికి నచ్చింది వారు చేస్తున్నారు, నాకు నచ్చింది నేను చేసి చూపిస్తానని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివిజ. ఇది ఇంతలా ఆవేశపడుతుంది, ఏం పిచ్చి పనులు చేస్తుందో ఏంటో అనుకుని వెళ్ళిపోతుంది సుధా. సుధా భర్త దివాకర్ బయట పల్లి పనులు చూస్తూ ఉంటాడు. కళ్యాణ మండపానికి వెళ్ళే సమయం అవుతుంది. సుధా దివాకర్ దగ్గరికి వచ్చి, ఏమండి, దివిజకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదండి, అయినా ఎందుకు మీరంతా బలవంతం చేస్తున్నారు అంటుంది. మనం ఎన్ని చెప్తే ఏం జరుగుతుంది సుధా? అన్నయ్య వదిన చేయాలని నిర్ణయించుకున్నారు, అది వాళ్ళ బిడ్డ, వాళ్ళ నిర్ణయం, మనమేం చేయగలం సుధా అంటాడు దివాకర్. అది కాదండి, ఈ పిచ్చిది ఏదో వాగుతుంది. అక్క చూస్తేనేమో అలా మాట్లాడుతుంది, ఎలా అండి అని తన మాట పూర్తి చేసేలోపే షాపింగ్ అని బయటికి వెళ్ళిన సుధా కొడుకు జయేంద్ర వస్తాడు. వీళ్ళ మాటలు విని జయేంద్ర, అమ్మ ఎందుకు అంతలా భయపడతారు? ఈ పెళ్లి జరుగుతుంది దివిజతో, నేను మాట్లాడతాను అని పైకి వెళ్తాడు. తన గదిలో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు పచారులు చేస్తూ ఉంటున్న దివిజకి సడన్గా ఏదో ఆలోచన వచ్చి వెంటనే అటక మీద ఉన్న తన లగేజ్ బ్యాగ్ తీసి దులిపి అందులో బీరువాలో ఉన్న తన బట్టలన్నీ సాధ్యమైనవన్నీ కుక్కేసింది. తన సర్టిఫికేట్లు గుర్తుకు వచ్చి వాటిని కూడా పెట్టేసింది. బ్యాగ్ సిద్ధం అనుకునే సమయానికి దబదబామని తలుపులు మొదలు పెడతారు. అమ్మో, ఇప్పుడు ఎవరు వచ్చారు? ఈ బ్యాగ్ని చూస్తే చాలా ప్రమాదం అనుకుని దాన్ని మంచం కింద దాచేస్తుంది.
గబగబా పెళ్లి తలుపులు వెళ్ళి తలుపులు తెరిచేసరికి ఎదురుగా జయేంద్ర కనిపిస్తాడు. అమ్మయ్య, నువ్వా అన్నయ్య? ఇంకా ఎవరో అనుకుని చచ్చాను కదరా భయపడి అంటూ లోపలికి వస్తుంది. వెనక్కి తిరిగేసరికి జయేంద్ర గుమ్మం దగ్గర నిల్చొని పోతాడు. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు ఆశ్చర్యంగా పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న దివిజను చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు అంటుంది దివిజ. ఆ మాటలకు తేరుకుని, ఏం లేదు దివి, అసలు నువ్వు మా దివిజవేనా అని చూస్తున్నాను, మొహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్లు కనపడుతోంది అంటాడు. దివిజ ముభావంగా వెళ్ళి మంచం మీద కూర్చొని పోతుంది. జయేంద్ర వెళ్ళి తన పక్కనే కూర్చుని, ఏంటిది, ఏమైంది అంటాడు. అందరూ ఇలా కొంచెం కొంచెంగా హింసించే కంటే ఒకేసారి పిక్క పిసికి వేస్తే పీడ పోతుంది కదరా అంటుంది బాధగా. దివి, ఏమిటా మాటలు అంటాడు జయేంద్ర అనునయంగా తనని. మరి లేకపోతే ఏంట్రా, ఎవ్వరూ నా గురించి పట్టించుకోలేదు, ఆఖరికి నువ్వు కూడా నన్ను వదిలేశావు అంటుంది ఏడుస్తూ. జయేంద్ర తన కళ్ళు తుడుస్తూ, ఏడవద్దే, మేకప్ చిరిగిపోతుంది అంటాడు. దివిజకి కోపం వచ్చి జయేంద్రని ఒక్కటి పీకుతుంది. ఏంట్రా, అందరూ డ్రామాలు ఆడుతున్నారా నాతోటి, లేకపోతే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఆడుకుంటున్నారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా అంటుంది. అరే దివి, ఎందుకు అంతలా బాధపడతావు? ఏం కావట్లేదురా, ఇక్కడ నీకు పెళ్లి చేస్తున్నాం, అది కూడా తప్పేనా అంటాడు. తప్పేరా, నన్ను అడగకుండానే అన్నీ చేసేశారు, ఆ పెళ్లి కూడా ఏదో మీరే చేసుకోండి, నాకెందుకు చేస్తున్నారు అంటుంది. మగాలు పెళ్లి చేసుకుంటే అంత బాగోదేమోనే అంటాడు. నీకు అన్ని ఆటలుగా ఉందిరా అన్నయ్య అంటుంది దివిజ. మరి లేకపోతే ఏంటే, నువ్వు నీ పిచ్చిగోల, నా ఏడుపు నీకు పిచ్చిగోలలాగా కనిపిస్తుందంట్రా? అవును నిజమే, నేను ఒక పిచ్చిదాని కదా, మీ కళ్ళకి నా ఏడుపు పిచ్చిగానే వినపడుతుంది, నేను ఏం చేసినా పిచ్చిగానే కనబడుతుంది. నీ బాధ ఏంటే దివి, హిమకి అలా జరిగిందని అందరూ అలానే ఉంటారనుకుంటున్నావా? నీ పిచ్చి కాకపోతే. రేయ్, హిమ ఎవరో కాదురా, నాకు అక్క, నీకు చెల్లెలు, అది పోయి సంవత్సరం కూడా కాలేదురా, అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చింది? ముందు వెనక ఆలోచించకుండా తనకి ఆ పెళ్లి చేసి ఆ విధంగా చేశారు. ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు ఎలాంటి వారు ఏంటో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు, నా మెడలు వంచుతున్నారు. ఏదైనా అంటే నీ చేత నేను చెప్పించుకునే స్థితిలో లేవంటారు. హిమకు జరిగినట్టే నాకు జరగదని గ్యారంటీ ఏంట్రా అంటుంది. నీ బాధ నాకు అర్థమైంది దివి, ఇక్కడ నువ్వు భయపడాల్సింది ఏమీ లేదురా, అబ్బాయి చాలా మంచోడు, నాకు తెలుసు అంటాడు. ఏమో అన్నయ్య, నాకైతే ఈ పెళ్ళికి మనసు అంగీకరించటం లేదు అంటుంది. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు, కాస్త ఆలోచించరా దివి, ఈ పెళ్ళి నీ మంచి కోసమే అయినా ఇంకో గంటలో పెళ్ళి పెట్టుకుని ఈ రచ్చేంటి, త్వరగా రెడీ అవ్వు, బయలుదేరాలి అంటూ వెళ్ళిపోతాడు హడావిడిగా. జయేంద్ర అలా వెళ్ళి మరుక్షణమే తలుపులు మూసి కిడిపెట్టేసింది. మంచం కింద దాచిన తన బ్యాగ్ తీసుకుని వెనక దారిగుండా బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. బయలుదేరే సమయానికి మళ్ళీ తలుపు దబదబామంటూ శబ్దం అవుతుంది. ఈసారి ఎవరూ అనుకుని మళ్ళీ బ్యాగ్ని యథావిధిగా మంచం కింద పెట్టేసి తలుపులు తెరుస్తుంది. ఎదురుగా తన తండ్రి రాంప్రసాద్ని చూసి టెన్షన్తో బిగుసుకుపోతుంది. ఆయన సీరియస్గా దివిజను చూస్తూ, అందరూ నీకోసం కింద వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ, పద, ముహూర్తం టైం అవుతుంది అని తన చెయ్యిని పట్టుకుని కిందికి తీసుకెళ్తారు. వదిలితే ఎక్కడ పారిపోతుందో అన్నట్లు తన చెయ్యిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకొస్తారు కిందికి. ఇక దివిజకు అర్థమైపోతుంది ఈ పెళ్లి తప్పదని. అయినా తన మనసులో ఇంకో ప్లాన్ రూపుదిద్దుకుంది. ఎలా అయినా సరే దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే అని నిశ్చయించుకుని ఏదైతే అది అయిందనుకుని అందరితో పాటు మండపానికి వెళ్ళిపోయింది. దివిజకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నిజానికి తను కనీసం పెళ్లి కొడుకు మొహం కూడా చూడలేదు ఇప్పటి వరకు. సుధా తనని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది. కామ్గా కూర్చొని పూజారి చెప్పిన విధులన్నీ పూర్తి చేస్తుంది. పెళ్లి కొడుకు వచ్చి పక్కన కూర్చున్నాడు. అతనితో కలిసి అన్ని పూజలు పూర్తి చేస్తుంది. కానీ తన వైపు కనీసం తల ఎత్తి కూడా చూడదు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కానీ, తాళి కట్టేటప్పుడు కానీ, తలంబ్రాలప్పుడు కానీ అతని వైపు చూడదు. మనిషి అక్కడ అన్ని పనులు చేస్తూ ఉంటుంది, కానీ మనసులో మటుకు తను అనుకున్న ప్లాన్ని ఎలా ఆచరణలో పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి తంతు ముగిశాక పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకుని పెళ్లి కూతురు అమ్మగారింటికి బయలుదేరుతారు. దారిలో కారులో అతను ఆమె చేతిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ దివిజ ఆ ఛాన్స్ అతనికి ఇవ్వదు. గుమ్మం దగ్గర దిష్టి తీసేటప్పుడు పేర్లు చెప్పమంటారు, తన చెప్పదు. ఎందుకంటే తనకు అసలు అతని పేరు కూడా తెలియదు. చెప్పాల్సిందే అని పట్టుబడతారు. లేకపోతే ఇంట్లోకి రానివ్వము అని బెదిరించినట్లు ఆట పట్టిస్తారు. పోనీలేండి, వదిలేయండి, ఇబ్బంది పడుతుందేమో అని అతను ఆమెకి సపోర్ట్గా మాట్లాడతాడు. ఆ మాటలకి ఉలిక్కిపడే దివిజ, ఇదేంటి ఇతను నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. కానీ తల ఎత్తి కనీసం అతని మొహం కూడా చూడదు.
ఇంట్లోకి రాగానే పెళ్లి కొడుకుని తన గదిలోకి, ఒక గదిలోకి దివిజను మరో గదిలోకి తీసుకుని వెళ్తారు. దివిజను ఒక గదిలో వదిలి బట్టలు మార్చుకో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు అని ఈ బట్టలతోటి అని సుధా బయటికి వెళ్ళిపోతుంది. దొరికింది ఛాన్స్ అన్నట్లుగా తలుపు గడియ పెట్టేసి గబగబా బట్టలు మార్చుకుంటుంది. వాళ్ళు పెట్టిన ఆ చీర కాకుండా గోడ దూకడానికి అనువుగా తన బట్టలు వేసుకుంటుంది. మంచం కింద తన బ్యాగ్ని తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి వెనక్కి నుంచి మెట్లు దిగి బయటకు వెళ్ళిపోతుంది. మెల్లిగా గోడ దగ్గరికి వెళ్ళి ముందుగా బ్యాగ్ను బయట వేస్తుంది. తర్వాత కాస్త కష్టమైన ఎలాగోలా గోడను దూకేస్తుంది. ఆ దూకడం బ్యాగ్ అందుకుని కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరుగు అలా మొదలుపెట్టిన పరుగు బస్ స్టేషన్ దగ్గర కానీ ఆగలేదు. అప్పటికి సాయంత్రం 7:30 అవుతుంది. హైదరాబాద్కు వెళ్ళి మొదటి బస్సు సిద్ధంగా ఉంటుంది. అంతే, ఏమీ ఆలోచించకుండా బస్సు టికెట్ తీసుకుని ఎక్కేస్తుంది. తను ఎక్కిన వెంటనే బస్సు బయలుదేరుతుంది. అప్పటి కానీ దివిజ మనసు కుదుటపడదు, తన గుండె దడ తగ్గదు. ఇక్కడ ఇంట్లో దివిజ పారిపోయిందని తెలియగానే రాంప్రసాద్ రుద్రుడైపోతాడు. ఇంట్లో ఎంతమంది చచ్చారు, ఒక ఆడపిల్లని కాపలా కాయలేకపోయారు. అసలు ఇది ఏమనుకుంటుంది, పెళ్ళికొడుకు వాళ్ళ ముందున్న మన పరువు ఏం కావాలి అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పటికి నేను అంటూనే ఉన్నాను దాన్ని ఒంటరిగా వదలొద్దని, కానీ సుధా ఏం కాలేదక్క అని దాన్ని వెనకేసుకుని వచ్చింది. ఇప్పుడు చూడండి అది ఏం పని చేస్తుందో, మన పరువు తీసిపోయింది అని శోకండాలు పెడుతుంది. అసలు ఇదంతా కాదు, ముందు అబ్బాయికి ఏం సమాధానం చెప్పాలని రాంప్రసాద్ ఇంకా కంగారు పడిపోతాడు. ఈలోగా దివిజను వెతకడానికి వెళ్ళిన జయేంద్ర తిరిగి వస్తాడు. ఏరా ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడుగుతుంది సీత. లేదు పెద్దమ్మ, కానీ చూసిన వాళ్ళు మటుకు దివిజ హైదరాబాద్ బస్సుకి వెళ్ళిందని చెప్తున్నారు అంటాడు. హైదరాబాద్కా, అక్కడ ఎవరున్నారు అంటుంది సీత. తన ఫ్రెండ్స్ అందరూ అక్కడే కదా పెద్దమ్మ ఉండేది అంటాడు జయేంద్ర. సరే ఇదంతా పక్కన పెట్టు, ముందు అసలు అల్లుడు గారికి ఏం చెప్పాలి, దివిజ ఎక్కడని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి, అసలు దానికి బుద్ధి లేదు అని రాంప్రసాద్ ఇంకా ఏదో అనబోయేలేపు ఇక తనని ఒక్క మాట కూడా అనొద్దు మామయ్య గారు అంటాడు పెళ్ళికొడుకు, ఆ ఇంటి అల్లుడు దివిజ భర్త అయిన వంశీకృష్ణ. అంటే ఏంటి అల్లుడు గారు, తను ఏం చేసినా మేము చూస్తూ ఉండాలా అంటాడు రాంప్రసాద్. కాదు మామయ్య, మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నాను అంటాడు. నేనేం చేశాను అల్లుడు గారు, కూతురికి పెళ్లి చేయాలని అనుకోవడం తప్ప అంటాడు రాంప్రసాద్ ఆవేశంగా. పెళ్లి చేయడం తప్పు కాదు మామయ్య గారు, కానీ ఆ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఇద్దరూ ఇష్టపడాలి, కేవలం ఏకపక్ష నిర్ణయం కాకూడదు అంటున్నాను అంటాడు. అంటే నేను ఏకపక్ష నిర్ణయంతో ఈ పెళ్లి చేశాను అంటున్నారా అల్లుడు గారు అని ఒప్పుకోవడానికి మీకు పెద్దరికం అనే అహం అడ్డు వస్తుందంటున్నాను మామగారు అంటాడు. రాంప్రసాద్ ఎంత ఆవేశపడుతున్నా వంశీ మాత్రం శాంతంగానే మాట్లాడతాడు. ఇప్పటి వరకు రాంప్రసాద్ ముందు నోరు తెరిచి ఎదురు మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ వంశీ ఆయన ముందు ధైర్యంగా నిలబడి సూటిగా చూస్తూ మీరు చేస్తుంది తప్పు అని మాట్లాడేసరికి అందరూ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉంటారు. మళ్ళీ వంశీని దివిజకి ఈ పెళ్లి ఇష్టమా కాదని అడిగారా అని కాస్త ఆగి అందరి మొహాలు చూస్తాడు. అందరూ ఎవరికి వారు నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. దివిజ ఒక ఆడపిల్ల మామయ్య గారు, తనకి పెళ్ళంటే సహజంగానే కొన్ని భయాలు ఉంటాయి. అదీ కాక మీరు అనాలోచితంగా తొందరపడి చేసిన పనికి హిమజ చనిపోయింది. హిమజ దివిజకు తోడబుట్టిన అక్క. తన మరణం దివిజ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. తను కూడా పెళ్ళైతే అలానే అయిపోతుందేమో అని భయపడుతుంది. కానీ తన భయాన్ని మీరు అర్థం లేనిదిగా కొట్టిపారేశారు, అర్థం చేసుకోలేకపోయారు. ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు. ఒక్కసారి తనతో మాట్లాడి తన భయాన్ని తీర్చి ఉంటే ఇప్పుడు తను అలా చేసి ఉండేది కాదు మామగారు. మెల్లిగా రాంప్రసాద్ కీర్తన ఏం చేసింది, తన తప్పు ఏంటి అనేది తెలుసుకొని ఆలోచనలో పడతాడు. నిజమే అల్లుడు గారు, ఇంత వయసు అనుభవం ఉండి కూడా నేను ఎంతో మూర్ఖంగా ఆలోచించాను అని బాధపడతాడు. మాట పోతుందేమో అని ఆయన, పరువు పోతుందేమో అని నేను దాన్ని చాలా బాధ పెట్టాను. కనీసం సుధా అర్థం చేసుకున్నట్టుగా కూడా అర్థం చేసుకోలేకపోయాను అని ఏడుస్తుంది సీత. ఊరుకో అక్క అని సీతను ఓదార్చుతుంది సుధా. వంశీ రాంప్రసాద్ దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆయన చేతులను పట్టుకుని, మామయ్య గారు మీరు టెన్షన్ పడకండి, ఇప్పటి వరకు దివిజ కూతురుగా మీ బాధ్యత, ఇప్పటి నుండి భార్యగా నా బాధ్యత అంటాడు. అర్థం కానట్లు చూస్తారు అందరూ. వంశీ చిన్నగా నవ్వి, సుధా అత్తయ్య నాకు అన్ని విషయాలు ముందే చెప్పారు. తన విషయం చెప్పిన దగ్గర నుంచి దివిజను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. తన వెనక వైపు ఉన్న గోడ దూకి పారిపోయింది. అలా దూకినప్పుడు నా ఫ్రెండ్ చూశాడు, తనని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా తనతో పాటే బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు. తను ఎక్కడి వరకు వెళ్ళింది కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తాడు. దివిజ క్షేమంగా ఉంది అని తెలియగానే అందరి మనసులు శాంతపడతాయి.
జయేంద్ర వంశీ పక్కకు వచ్చి కూర్చుంటూ బావ నాన్నగా పెద్దనాన్నగా కానీ అన్నగా నేను కానీ తనని అర్థం చేసుకోలేకపోయాను. కానీ బాధపడతాడు. కాస్త ఆగి కానీ నువ్వు తన గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నావు బావా అని ఆనందపడతాడు. దివాకర్ అవన్నీ సరే కానీ ముందు దివిజను తీసుకురావాలి. ఎక్కడ ఉందో చెప్పండి అల్లుడు గారు, ఎలాగోలా బ్రతిమాలి తీసుకుని వస్తాను అంటాడు. తను రాదు చిన్న మావయ్య గారు అంటాడు వంశీ. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? తనని తీసుకురాకపోతే రేపు మీ అమ్మానాన్నలకి ఏమని సమాధానం చెప్పాలి అంటాడు భయంగా. ఆ భయం మీకు వద్దు, వాళ్ళతో నేను మాట్లాడతాను అని ధైర్యంగా చెప్తాడు వంశీ. కానీ బావా జరిగిన పెళ్ళి అయితే మార్చలేం కదా దివిజ అంటూ ఉండగా వంశీ మధ్యలోనే ఆపి తను భయపడి పారిపోయిందే కానీ బంధాన్ని వద్దనుకొని పోలేదు బావా అని అంటాడు. అంటే అంటారు అందరూ ఒక్కసారిగా అర్థం కాక. మీరు గమనించారో లేదో తను నగలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళింది, కానీ కట్టిన తాళిని మాత్రం తీయలేదు. అంటే తను దానికి వాల్యూ ఇచ్చినట్లే కదా అంటాడు. ఆ మాటకి అందరూ మొహాల్లో ప్రశాంతత సంతోషం కనిపిస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ గారేమో బస్సులో కూర్చొని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన దక్షకి కాల్ చేస్తుంది. దక్ష 2 రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేస్తుంది. కాల్ ఎత్తగానే ఏంటే కొత్త పెళ్లి కూతురా ఈ టైంలో కాల్ చేశావు అంటుంది ఎకసెకంగా. నోరు ముయ్యవే, నేను రేపు మార్నింగ్ హైదరాబాద్ వస్తున్నా, బస్టాండ్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకో అంటుంది. ఏంటే ఇవాళే కదే పెళ్లి జరిగింది, అప్పుడే మీ ఆయనతో హనీమూన్కి వస్తున్నావా అంటుంది దక్ష. హనీమూన్ లేదే, హంసల దీవి లేదు, నోరు మూసుకుని చెప్పింది చేయవే అంటుంది. ఏంటే విషయం సరిగ్గా చెప్పు అంటుంది. నేను ఒక్కదాన్నే పారిపోయి వస్తున్నాను తల్లి. దక్ష షాక్ అయి 2 నిమిషాలకు తేరుకొని ఇదేంటి విష్టే తల్లి, అంటే పెళ్లి చేసుకోలేదా అంటుంది ఆశ్చర్యపోతూ. లేదు పెళ్లి జరిగింది. మళ్ళీ ఇదేం కన్ఫ్యూజన్? అబ్బా దక్ష ప్లీజ్ నన్ను ప్రశాంతంగా ఇప్పుడు పడుకోనివ్వవే, రేపు పొద్దున్నే ఎలాగో వస్తాను కదా, ఇక నీతోనే ఉంటాను. నెమ్మదిగా అన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు మాత్రం వదిలే. ముందు రేపు ఉదయం 5:30కంతా నన్ను రిసీవ్ చేసుకో, మిగతావి తర్వాత ఇప్పుడు గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది. ఇక్కడ దక్షకి అంతా ఫజిల్గా ఉంది. ఏంటిది పెద్ద షాక్ ఇచ్చి తేరుకోకముందే ఇంకొక ఫజిల్ విసిరింది. పొద్దున వరకు ఎలా భరించాలో ఈ సస్పెన్స్ని అని అనుకొని నిద్రపోవడానికి పెట్టి మీద పడుతుంది. బెడ్రూమ్ మొత్తం దొర్రుతుంది కానీ నిద్ర మాత్రం రాదు. ఇక్కడ మన హీరో గారు కూడా దివిజను తలుచుకుంటూ నిద్రకు దూరం అవుతాడు. దివిజ గదిలో కిటికీ దగ్గర నిల్చొని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు వంశీ. మనసులో ఎందుకు దివిజ అలా చేశావు, నాతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడాలి అనిపించలేదా? పెళ్లిలో ఒక్కసారి కూడా నన్ను నువ్వు తల ఎత్తి చూడలేదు, కనీసం నీ చేతిని కూడా తాకనివ్వదు. ఒక్కసారి నాతో మాట్లాడి ఉంటే సరిపోయేది కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే ఇది జరిగేది కాదు కదా. నీ వాళ్ళతో పాటు నన్ను కూడా ఏడిపిస్తున్నావు కదా దివిజ. నీ భయాలు కనీసం నాకు చెప్పినా నేను తీర్చేవాడిని కదా, లేదా ఈ పెళ్లి ఆపేసేవాణ్ణి అని అనుకుంటూ ఉండగా జయేంద్ర లోపలికి వస్తాడు. ఏంటి బావా నిద్ర పట్టలేదా, దివిజ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. తన గురించి తప్ప నాకు ఇప్పుడు ఏముంది బావా ఆలోచించడానికి అంటాడు ఆకాశంలోకి చూస్తూ. బావా ఇప్పుడు తను ఎక్కడ ఉందో తెలిసిందా అంటాడు జయేంద్ర. తెలిసింది బావా, ఇందాకే తన ఫ్రెండ్ దక్షకి కాల్ చేసిందంట, రేపు ఉదయం తను రిసీవ్ చేసుకోవడానికి బస్టాండ్కి రమ్మని చెప్పిందంట అంటాడు. ఓ దక్షకా, పర్వాలేదు మంచి అమ్మాయి, తన దగ్గర ఉంటే దివిజ సేఫ్గానే ఉంటుందిలే బావా. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా అంటాడు. ఒక 2 రోజులు తనని ఫ్రీగా వదిలేస్తాను బావా, తర్వాత నేను చేయాల్సింది చేసుకోపోతాను అంటాడు. ఏం చేస్తావు బావా అని ఆత్రంగా అడుగుతాడు జయేంద్ర. ఏ బంధానికి తను భయపడి పారిపోయిందో దానికే ముడివేస్తాను, ప్రేమకు స్వాగతం పలికిస్తాను అంటాడు నవ్వుతూ. జయేంద్రకి చాలా సంతోషం కలుగుతుంది. రా బావా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకుందాం అంటాడు. ఇద్దరూ పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరికీ మనసులోనూ దివిజ ఆలోచనలే. గజిబిజి గందరగోళమై ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.